ఉగాది అంటే కొత్త సంవత్సరం అని మనందరికీ తెలుసు. కానీ ఉగాది ఎలా వచ్చింది అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఈరోజు ఉగాది వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం. విష్ణువు దశావతారాల గురించి మనందరికీ తెలుసు. ఎప్పుడైతే ధర్మం గతి తప్పి అధర్మం విజృంభిస్తుందో అప్పుడు విష్ణువు దుష్టులను శిక్షించి ధర్మాత్ములను కాపాడి తిరిగి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో అవతరిస్తాడు. అలా అవతరించిన దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం. బ్రహ్మ ప్రతిరోజు సృష్టిని సృష్టించి ఆ కార్యం ముగించుకొని యోగ నిద్రలోకి వెళ్తాడు. ఆ సమయంలో ప్రళయం వచ్చి సృష్టి అంతమైపోతుంది. మళ్ళీ మరుసటి రోజు సృష్టి చేసి యోగ నిద్రలోకి వెళ్తాడు. మళ్ళీ ప్రళయం వచ్చి సృష్టి అంతమైపోతుంది. ఇలా ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్గా జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మ తన జీవితంలో గడిచే ఒక రోజు మనకి 4.32 బిలియన్ ఇయర్స్తో సమానం. ఇలా ఒకసారి బ్రహ్మ సృష్టి చేసి రాత్రికి యోగ నిద్రలోకి వెళ్ళిన సమయంలో సోమకాసుర అనే రాక్షసుడు సృష్టి చేయడానికి కారణమైన 4 వేదాలను బ్రహ్మ దగ్గర నుంచి దొంగలిస్తాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలలో మనుషులు ధర్మంగా ఎలా నడుచుకోవాలి, సమాజం ఎలా అభివృద్ధి చెందాలి అన్న సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. మనుషులు ఇలా జ్ఞానం సంపాదించి అభివృద్ధి చెందడం సోమకాసుడికి నచ్చలేదు. అందుకే ఆ జ్ఞానం దూరం చేయాలనుకున్నాడు. ప్రళయకాలంలో వేదాలను బ్రహ్మ నుంచి దూరం చేస్తే సృష్టి ఆగిపోయి లోకాలని శాసించే అధికారం దక్కుతుందని బ్రహ్మ దగ్గర ఉన్న 4 వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఇక్కడ వేదాలను దొంగలించడం అంటే ధర్మాన్ని పడగొట్టి అధర్మాన్ని స్థాపించడం. కాబట్టి ధర్మాన్ని పునఃస్థాపించడానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ఎంచుకున్నాడు. ఇక్కడ ధర్మాన్ని స్థాపించడం అంటే ధర్మాన్ని పాటించే వారిని కాపాడడం కూడా. అందులో భాగంగా భూమిని పాలిస్తున్న సత్యవతుడు ఈయన గొప్ప విష్ణు భక్తుడు. అంతేకాక మనుషుల్లో అందరికంటే ఉత్తముడు. ఒకరోజు ఉదయం సత్యవతుడు నదీ తీరంలో స్నానం చేస్తూ పితృతర్పణాలు వదులుతున్నప్పుడు దోసిట్లోకి ఒక చిన్న చేప పిల్ల వచ్చింది. దాన్ని తిరిగి నదిలోకి వదిలే లోపే ఆ చేప మనిషి గొంతుతో, "ఓ రాజా, నన్ను చూసారా? ఎంత చిన్నగా ఉన్నానో. ఇంత పెద్ద నదిలో ఉండాలంటే నాకు భయం వేస్తుంది. నాకన్నా పెద్ద చేపలు వచ్చి నన్ను తింటాయేమో అని. నా పైన కరుణ చూపించి నన్ను ఈ నది నుంచి తీసి కాపాడండి" అని ప్రాధేయపడింది. ఆ చేప మాటలకి సత్యవతుడు మనసు కరిగిపోయింది. వెంటనే నీటి నుంచి తీసి తన దగ్గర ఉన్న కమండలంలో పెట్టాడు. అలా ఒక రాత్రి గడిచింది. మరుసటి రోజు ఆ చేప, "ఓ రాజా, ఇందులో నాకు చోటు సరిపోవటం లేదు. కాస్త విశాలంగా ఉండే పాత్రలోకి మార్చండి" అని అడిగేసరికి సత్యవతుడు ఒక పెద్ద కుండలో ఆ చేపని పెడతాడు. చూస్తుండగానే ఆ చేప ఆకారం కుండను మించిపోయింది. ఇది గమనించిన సత్యవతుడు ఆ చేపను కుండ నుంచి ఒక చిన్న నీటి సరస్సులోకి మార్చాడు. అక్కడ కూడా మళ్ళీ అదే జరిగింది. ఉండటానికి చోటు సరిపోవట్లేదని ఆ చేప రాజుతో చెప్పింది. రాజు ఆ చేపని ఇంకా పెద్ద సరస్సులోకి పంపించాడు. ఎన్ని ప్రదేశాలు మార్చినా ఆ చేప ఆకారం పెద్దదవుతుండడంతో ఆఖరి ప్రయత్నంగా ఆ చేపని సముద్రంలో వదిలిపెట్టాడు. అది చూసిన చేప, "మహారాజా, ఇలా చేశారేంటి? సముద్రంలో సొరచేపలు, తిమింగలాలు ఉంటాయి. ఇవి ఖచ్చితంగా నన్ను తినేస్తాయి. నన్ను ఇలాంటి ప్రదేశానికి ఎందుకు తీసుకొచ్చారు?" అని అడిగింది. అప్పుడు సత్యవతుడు చిన్న చిరునవ్వు నవ్వి, "నువ్వు చాలా విచిత్రమైన చేపవే. నువ్వు చూస్తూ ఉండగానే పెరిగిపోవటం నేను గమనించాను. నీవు మామూలు చేపవు కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమే అని నాకు అర్థమైంది. మీరు ఏదో పుణ్యకారానికే ఈ అవతారం ధరించి ఉంటారు. నేను ఏం చేయాలో చెప్పండి ప్రభు" అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం నుంచి తన అసలు స్వరూపంలో దర్శనమిస్తాడు. "నీవు గ్రహించింది నిజమే సత్యవతుడా. ఇప్పటినుంచి 7 రోజుల్లో ప్రళయం వచ్చి భూమి అంతమైపోతుంది. కాబట్టి 7వ రోజు ప్రళయకాలంలో నీకు ఒక నావ కనిపిస్తుంది. నీవు అన్ని రకాల విత్తనాలు, ఔషధ మొక్కలతో, సప్త ఋషులతో సిద్ధంగా ఉండు. ఆ నావ నీ దగ్గరికి చేరుకోగానే ఆ నావ ఎక్కు. నీవు వెళ్ళే దారి మొత్తం చీకటిగా ఉంటుంది. అప్పుడు సప్తఋషుల నుంచి వచ్చే వెలుగు నీకు దారి చూపిస్తుంది. సముద్రుడు భయంకరంగా అలలతో విజృంభిస్తాడు. కానీ మీరు భయపడకండి. నేను మత్స్యావతారంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు వాసుకి అనే సర్పాన్ని తాడులా చేసి నా కొమ్ముకు వేయండి.
బ్రహ్మ జీవితంలో ఆ ఒక్క రాత్రి గడిచే వరకు నేను మిమ్మల్ని రక్షించి దారి చూపిస్తాను అని చెప్పి మాయమవుతాడు. సత్యవతుడు అన్ని సిద్ధం చేసుకుని సముద్రపు ఒడ్డున 6 రోజుల పాటు విష్ణువుని ధ్యానం చేస్తూ గడిపాడు. చివరికి 7వ రోజు రానే వచ్చింది. విష్ణువు చెప్పినట్లుగానే ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకొని కుంభవృష్టి కురుస్తుంది. భూమి పూర్తిగా నీటిలో మునిగి కనుమరుగవుతున్న సమయంలో దూరంలో విష్ణువు చెప్పినట్లుగానే ఒక నావ కనిపించింది. సత్యవతుడు ఔషధ మొక్కలను, ధాన్యాలను, సప్త ఋషులను వెంట తీసుకొని ఆ నావ ఎక్కాడు. శ్రీహరి నామాలు జపిస్తూ బయలుదేరారు. ఇంతలో ఒక బంగారు రంగులో భారీ ఆకారంలో మత్స్యావతారం ధరించిన విష్ణువు అక్కడికి వచ్చాడు. ముందు చెప్పినట్లుగానే ఆ చేప దగ్గరికి రాగానే దాని కొమ్ముకు వాసుకి పాముతో నావను కట్టారు. పెద్ద పెద్ద అలలు నావని అతలాకుతలం చేస్తున్నా సరే అందులో ఉన్న ఏ ఒక్కరూ భయపడలేదు. మత్స్యావతారంలో ఉన్న నారాయణుడు ఆ నావని తన రెక్కల కింద ఉంచి కాపాడుకుంటూ ఉన్నాడు. ఆ చేప రూపంలో ఉన్న విష్ణువు చేస్తున్న పనికి సంతోషించి సత్యవతుడు ఆత్మజ్ఞానం చేయమని ప్రార్థిస్తాడు. సత్యవతుడి భక్తి శ్రద్ధలను గమనించిన విష్ణువు తన బాధ్యతగా స్వీకరించి అతనికి బ్రహ్మ విద్యను ఉపదేశిస్తాడు. వాటితో పాటు జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం కూడా నేర్పించాడు. అలా ధర్మబోధ చేయడంతో పాటు కథ మొదట్లో వేదాలను దొంగలించిన సోమకాసుడిని వెతికే పనిలో కూడా ఉన్నాడు. కాసేపటికి అసురుడు కనిపించడంతో అతనితో పోరాటానికి దిగాడు. ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఏం జరిగినా కూడా ఆఖరిలో విజయం ధర్మానిదే అవుతుంది. అలా సోమకాసుడిని అంతం చేసి ప్రళయం పూర్తవ్వగానే వేదాలని తీసుకెళ్లి బ్రహ్మకి ఇచ్చాడు. అప్పుడు బ్రహ్మ యథావిధిగా తన వంతు బాధ్యతగా సృష్టి చేయడం ఆరంభిస్తాడు. అలా సత్యవతుడే మొదటి మానవుడు మనువు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఒక కొత్త యుగానికి ప్రారంభమైన రోజు కాబట్టి యుగ ఆది అయ్యింది. దాన్ని ఇప్పుడు మనం ఉగాదిగా జరుపుకుంటున్నాం. ఉగాది వెనుక ఉన్న ఈ అసలు కథ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. కనీసం ఒకరికైనా పంపండి. ఎందుకంటే మన సంస్కృతి, మన పురాణాల్లో ఉన్న ఈ గొప్ప కథలు అందరికీ తెలియాలి. మరో ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.